ఓకే. సరస్వతి అయి నమః. ఈ కావ్యమీమాంస అనేది ఒక చూడ్డానికి చిన్నగా కనబడుతోంది కానీ ఏ, మన సూక్ష్మంలో మోక్షం ఇచ్చేటువంటి ఒక ఉత్తమ గ్రంథము అని దాన్ని చూసే కొద్దీ మన పరమాత్ముడు విశ్వరూపంలాగా ఇలా ఇంతింతయి వటుడు ఇంతయి అని అలా వెళ్ళిపోతోంది. అందువల్ల ఇంకా మనం మామూలుగా చెప్పుకున్నది ఒక 5 అధ్యాయాల వరకే మీకు కొంచెం కూలంకషంగా అంటే ఇంపార్టెంట్వి చెప్పాను. ఎందుచేతనంటే 5 అధ్యాయాలలో మనకు అవసరమైనటువంటి మ్యాటర్ ఉంది. అంటే మనము అంటే మనం మామూలుగా కూడా అర్థం చేసుకోగలిగినటువంటి మ్యాటర్ ఉందన్నమాట. అర్థం చేసుకో అర్థానికి అంటే బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ ఏదైతే మ్యాటర్ ఉందో అది నిజం చెప్పాలంటే ఆ ఇంకా కొంచెం అంటే సంస్కృతంలో కొంచెం అభినివేశం కొంచెం పట్టు ఉంటే ఇంటికి వెళ్ళిపోతుంది. నిజం చెప్పాలంటే ఇందులో ఉన్న మ్యాటర్ డిస్కషన్ ఎట్లా ఉంది అంటే అసలు పరిశోధనకు ఉపయోగించేదండి. అంటే మరి ఎందుచేతనో తెలీదు. నేను చదివాను కానీ అప్పుడు ఎప్పుడో చదివాను అన్నాను కదా. ఆమ్, ఎక్కడా కూడా మా యూనివర్సిటీస్ లో కూడా ఎక్కడా దీన్ని పరిశోధనార్థం ఇచ్చినట్టుగా నాకైతే అసలు నా తెలిసినంత వరకు నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇందులో ఎందుకంటే నేను మీకు ఇంతకు ముందు మొదట్లోనే చెప్పాను ఏంటంటే లిటరీ క్రిటిసిజం అనేది ఏదైతే ఉందో అది అది మనము నార్త్ సంగతి భగవంతుడు ఎరువు కానీ సౌత్ లో ఎక్సెప్ట్ కేరళ స్టేట్ ఎవ్వరూ కూడా అసలు దాన్ని సంస్కృతానికి అన్వయించనే లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఐకేఎస్ అని ఎందుకు గోల పెడుతున్నారంటే ఈ సోకాల్డ్ ఐకేఎస్ ఏదైతే ఉందో అది కేరళలో ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. నిజం చెప్పాలంటే వాళ్ళ దగ్గర వ్యాకరణం పైన అద్భుతమైన గ్రంథాలు వచ్చాయి. అంటే రీసెర్చ్ గ్రంథాలు, అర్థశాస్త్ర కూడా చదివారు. సో మెనీ అన్ని ఎన్నో ఎన్నో తర్వాత సైన్సెస్ కానివ్వండి అక్కడ అందులో పర్టికులర్లీ లిటరరీ క్రిటిసిజం. అదే విధంగా వాళ్ళ దగ్గర కాంతలూరు శాల అని ఒకటి ఉంది. దాని తరఫున బోలెడన్ని మన సైంటిఫిక్ టాపిక్స్ అన్ని దానిలోనే నేను ఓ మాట టౌన్ ప్లానింగ్ గురించి మాట్లాడాను. అదే విధంగా ఇంకొకటి ఉందండి. అది దానిలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్. అది ఫిలాసఫీ యోగా అండ్ అదర్ సైన్సెస్ ఇలా వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ఆన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అన్నమాట. కానీ మన దగ్గర పర్టికులర్లీ మన ఏదైతే యూనివర్సిటీస్ విద్యాపీఠాలకు నమస్కారం. విద్యాపీఠాల వాళ్ళు ఏం చేస్తున్నారు దాని గురించి మాట్లాడే అర్హత మనకు లేదు కాబట్టి అది వదిలేస్తే ఇప్పుడు మన తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, మరొకటి అది ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడా కూడా ఈ లిటరరీ క్రిటిసిజం లాంటి దాని జోలికి పోవట్లేదు. ఎందుకు పోవట్లేదో తెలియదు. అసలు మనకున్న సాహిత్య శాస్త్రం అంతా కూడా లిటరరీ క్రిటిసిజం. ఎందుకు దాని జోలికి వెళ్ళట్లేదు అనే దానికి నాకు దాని చిదంబర రహస్యం నాకైతే తెలియదు. అయితే ఇది ఏదైతే కావ్యమీమాంస ఉందో సో మనము ప్రస్తుతానికి మనం అన్వయించుకుని మన విషయానికేసి వెళ్ళినట్టయితే ఈ కావ్యమీమాంస అనేది ఏదైతే ఉందో అది దట్ ఈస్ అ బ్యూటిఫుల్ రెఫరెన్స్ బుక్ ఫర్ లిటరరీ క్రిటిసిజం. అసలు ఆయన ఇంకోటి ఏంటంటే క్రిటిసిజమే మీమాంస. క్రిటిసిజం అంటే కూడా విశ్లేషణాత్మక అధ్యయనం అని అర్థం. అది మన క్రిటికల్ అనాలిసిస్ అని ఒకటి అంటుంటారు కదా. అంటే పరామర్శించి చూడడం. పరామర్శ అంటే కూడా మృష అనే ధాతువు. పరామృశతి అంటే పరామర్శ అంటే క్లోజ్లీ అబ్జర్వింగ్ అన్నమాట. క్లోజ్ ఎగ్జామినింగ్, క్లోజ్ అనాలిసిస్, ఇట్ ఈస్ కాల్డ్ పరామర్శ. విమర్శ, విశేషేణ అంటే స్పెషల్ అనాలిసిస్, అంటే మంచిగా ఇన్ డెప్త్ దాన్ని విశ్లేషించడం. కాబట్టి ఇది కావ్య మీమాంస అనేది విశ్లేషణాత్మకమైన మీమాంస అంటే ఏంటి దా- హేతుబద్ధమైన అన్నమాట. కాబట్టి హేతుబద్ధమైన కావ్య చర్చ ఈ కావ్య మీమాంస. అదే విధంగా ఏదైతే ఇందులో అంతా చర్చించబడిన విషయాలు ఉన్నాయో చక్కగా విశ్లేషణాత్మకంగానే కాకుండా సోదాహరణంగా కూడా అన్ని విషయాలు ప్రతిపాదించాడు. అంటే మామూలుగా మనం ఇప్పుడు అధ్యాయాల దీనిగా పవర్ పాయింట్ లో కూడా ఇది లాస్ట్ కి ప్రజెంట్ చేయబోతున్నాము. ఎందుకంటే ఇది రికార్డ్ లో ఉంటుందని. ఇక్కడ మనకు నేను ఆల్రెడీ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశానన్నాను 5 అధ్యాయాలు. ఈ శాస్త్ర సంగ్రహంలో
ఆయన అసలు కావ్యమీమాంస అది ఎందుకని బయలుదేరింది అనేది చెప్పాడు. అది ముందే చెప్పాడు అనమాట. ఇందులో కావ్యమీమాంస అసలు కావ్యం అనేది ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఏమిటి కావ్యం అనేది చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత రెండవ దానిలో ఏం చేశాడు? శాస్త్ర నిర్దేశ. అందులో మీకు శాస్త్రం అంటే ఏమిటి, కావ్యం అంటే ఏమిటి, 4 విద్యలు ఏమిటి, అసలు విద్యలు ఎన్ని, 14 విద్యలు, ఇదంతా నేను మీకు ఇన్ని రోజుల క్లాసుల్లో చెప్పాను. లిస్ట్ అని చెప్పడం కాదు. పురాణ ఇత్యాదులు ఏదైతే ఉందో దానికి ఇంకా ఈయన 4 విద్యలకు ఆన్వీక్షికి ఎట్సెట్రా వాటికేమో సాహిత్య విద్య యాడ్ చేశాడు. ఆ తర్వాత ఏదైతే విద్యలు ఉన్నాయో వేదాలు వేదాంగాలు ఇవన్నీ కలిపేసేసి ఆయన 14 అని 18 అని, అంటే కొందరు పురాణాలు వాటిని కలుపుకొని ఎలా చెప్పారు, పురాణ న్యాయ మీమాంస అని ఇట్లా, అందుకని అవన్నీ కూడా క్లాసిఫికేషన్ అసలు ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అసలు వాటిని ఏమిటి, వేదాంగాలు ఏంటి, వేదాంగాలు అవి వాటి అసలు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వేదాంగాస్, వేదాంగాలు ఏం చెప్తాయి అనేది కూడా చెప్పాడు. అంటే ఒక వ్యాకరణ శిక్ష ఏం చెప్తుంది, వ్యాకరణం ఏం ఏ విధంగా అవి అంగాలుగా వేదాలకు ఉపకరిస్తాయి అనేది కూడా చెప్పాడు. చెప్పిందంతా మహానుభావుడు చిన్న చిన్న కారికల్లో చిన్న చిన్న శ్లోకాల్లో చెప్పాడు. ఉదాహరణ శ్లోకాలు పెద్దగా ఉంటాయి. కానీ మన ఆచార్యవర్యులు ఏం చేశారు, దీనిలోని క్లిష్టతను ఏదైతే గమనించారో ఆయన ఏం చేశారంటే ఆ రాజశేఖరుడు చెప్పిన ప్రతిదానికి వీరు మన ఆచార్యవర్యులు ఏం చేశారు, చాలా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మనలాంటి వాళ్ళని చదువుతూ ఉంటే ఏది ఏ రకంగా ఏం చేస్తుంది అనేది సమగ్ర విజ్ఞానం ఉండదు. అందువల్ల వారు ఏం చేశారు, వారిది మీరు చూస్తే గనక ఆ శ్లోకానికి సరిపడినటువంటి ఆ టెక్స్ట్ మీ దగ్గర నుంచి చూస్తే ఆ 2 లైన్ల శ్లోకానికి 3 లైన్లలో అనువాదం ఉంటుంది. దాని తర్వాత పెద్ద పారాగ్రాఫ్ లో వివరణ ఉంటుంది. ఇప్పుడు ఈ పుస్తకం నిండా ఇంత ఉద్గ్రంథం అయిందంటే దీనిలో మామూలుగా ఒక 100 150 పేజీల కంటే మన మూలము అనువాదం అంతే సరిపోతుంది. కానీ మిగిలిందంత అందులో చాలా స్మాల్ ప్రింట్ పెట్టాడు. స్మాల్ ప్రింట్ పెట్టారు ఆ రోజుల్లో, పెట్టి ప్రింట్ చేశారు. కాబట్టి చాలా విపులమైనటువంటి విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం ఉంది. కాబట్టి ఇది ఏమిటి అంటే సరే చదివే వాళ్ళు చదువుతారు, చదవని వాళ్ళు చదవరు, పరిశోధనలు అదంతా అనవసరం. కానీ మనకు మాత్రం ఏదైనా రెఫరెన్స్ కావాలి, దీని గురించి ఏమన్నారు, అంటే విద్యలు ఎన్ని, అంటే కావ్యమీమాంస, రెఫర్ టు కావ్యమీమాంస, ఇంకా దీని ఫలానా లక్షణం ఏంటి, నా సూత్రము భాష్యము వ్యాఖ్యానం అది కూడా అన్నిటికీ చెప్పాడు. సో మరి నాకు అనిపించింది దిస్ ఈజ్ ఎ రెఫరెన్స్ బుక్ టు ఆల్ సంస్కృత్ స్టూడెంట్స్. ఆల్ సంస్కృత్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ అని కాదండి, మేము కూడా లైఫ్ టైం స్టూడెంట్స్. సో లెక్చరర్స్ కూడా ఇది పక్కనే ఒక బుక్ అన్నమాట. ఓహో ఇది తీసేమంటే మనకు తెలుస్తుంది, ఆ విధంగా చెప్పారు. ఆ తర్వాత మన ఈ కావ్య పురుషోత్పత్తి నేను చెప్పాను, ఒక కథ రూపంలో చక్కగా అదొక పెద్ద, తర్వాత ఒక మంచి కల్పన, ఎక్కడెక్కడి నుంచి ఒక పిట్ట కథలు వేసుకొస్తాడు ఈయన. ఈ కథ ఒకటి చెప్పాడు, కావ్య పురుషుడు సాహిత్య వధువు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇదైతే మరీ టూ మచ్ పదవాక్య వివేకంలో అది తెలుసుకోవడానికి ముందు అసలు లెర్నర్స్ ఎట్లుండాలి అంటాడు. లెర్నర్స్ లో వాడు ఏమిటి బుద్ధిమాన్ అని ఆహార్య బుద్ధి, అది కూడా మీకు ఒక సెషన్ లో మనం మాట్లాడుకున్నాము. ఒకడు దుర్బుద్ధి అని అంటాడు, వాడు అసలు వాడి బుద్ధికి ఏది ఎక్కదు అని అర్థం అనమాట. ఇది 4 అధ్యాయాలు చెప్తాడు. అందులోనే చెప్పాడు, మన ఇక్కడ లాస్ట్ క్లాస్ లో చెప్పాను, కారయిత్రి భావయిత్రి అని ఉంటుంది, అరోచకిన శత్రునాభ్య వ్యవహారణ అది చెప్పాము. తర్వాత 5వ దానిలో ఏం చెప్తాడు, వ్యుత్పత్తి కావ్య ఆ కావ్య పాక అంటాడు. ఈ కావ్య పాక అంటే కావ్య పరిణతి అండి. పాకం అంటే మనం ద్రాక్ష పాకము కదళి పాకం అని మాట్లాడుకుంటాం. చాలా చెప్పాను కదా, ఈచ్ చాప్టర్ దానిలో చదివే కొద్దీ ఇప్పుడు నేను ఉదాహరణకు మీకు శ్లోకాలు కానీ ఏది కానీ తీసుకోవట్లేదు, ఎందుకంటే అంత డీటెయిల్డ్ గా ఉంది. అది చెప్పాలి అంటే మనకి కంప్లీట్ ఈ సిరీస్ మానేసి రాజశేఖర సిరీస్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. తర్వాత దానిలో మళ్ళీ చెప్తాడు కవులు ఎలా ఉంటారు అంటే 3 రకాలు అంటాడు. శాస్త్ర కవి ఇది మనకి వచ్చింది, కానీ ఈయన ఇంకా వివరిస్తాడనమాట. అంటే శాస్త్రాన్ని ఏదైతే చెప్తాడో కావ్య రూపంగా మనకి వరాహమిహిర బృహత్ సంహిత ఇత్యాదులు ఆయుర్వేద గ్రంథాలు శ్లోకాల రూపంలో ఉన్నాయి కదా, వాళ్ళంతా శాస్త్ర కవులు. అంటే శాస్త్రాన్ని కూడా ఛందోబద్ధం చేయడం అన్నమాట, వాళ్ళు శాస్త్ర కవులు.
కావ్య కవులు అంటే మామూలుగా మనకు తెలిసిన వాల్మీకి వ్యాసాదులందరూ కూడా కావ్య కవులు. ఉభయ కవి అంటే నాకైతే మా శ్రీరామచంద్రుడు గారే గుర్తొస్తారు, ముందుగా ఎదురుగ్గా నిలబడతారు. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రము రాయవచ్చును, కావ్యము రాయవచ్చును. ఎందుకంటే మీరు ఒకసారి చూసినట్టయితే ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో మధుసూదన్ కూడా ఆయన శాస్త్ర కవి కావ్య కవి అన్నట్టు ఆ, ఆయన ఏంటి ఆ, గణపతి కావ్యకంఠ గణపతి ముని గారిది మహాకావ్యం రాశాడు. ఆయన యోగ కారికలండి దొరుకుతుంది, అకాడమీ వాళ్ళే వేశారు. యోగ కారికలు అనే అంటే సూత్రం యోగ సూత్రం ఉంది కదా, పాతంజలి యోగ సూత్రంలోని సూత్రాలన్నీ కారికల రూపంలో వేశారు ఆ రోజుల్లో, వెన్ హీ వాజ్ నాట్ ఈవెన్ పర్మనెంట్ ఎంప్లాయ్. ఆ రోజుల్లోనే అతనిది చూసి మన వాళ్ళు పబ్లిష్ చేశారండి. అంత మొత్తం అది ఆ కారికల నోటికి వస్తే మీకు యోగా సూత్రం అంతా కూడా కంఠస్థం. సో వీళ్ళు ఏంటంటే ఉభయ కవి అన్నమాట. ఇటు శాస్త్ర కావ్యం వచ్చును, కావ్య కావ్యం కూడా వచ్చును. అంటే ఉన్నారు ఆనాడు ఈనాడు ఉన్నారు. ఎటు వచ్చి ఏమిటంటే మనకు వేళ్ల పైన లెక్క పెట్టదగిన వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది ఉండరని అర్థం. ఆ తర్వాత ఈ వ్యుత్పత్తి అన్నప్పుడు ఎలా ఉంటుంది అసలు? ఆ, ఈ కారయిత్రి భావయిత్రిలో ప్రతిభ అనేది ఎలా ఉంటుంది? ప్రతిభ లక్షణం ఎందుకు ఇక్కడ మళ్ళీ మనం అంతా రిపీట్ చేయట్లేదంటే, ఆల్మోస్ట్ కావ్య ప్రకాశులో మన ధ్వన్యాలోకంలో ప్రతిభను గురించి ఏం చదువుకున్నారు, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాడు ఈయన? ప్రతిభ యొక్క నిర్వచనం ఇస్తాడు. ప్రతిభా శక్తిని కల్పిస్తాడు. ఆ శక్తి వాళ్ళేమో ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసం అని విడిగా చెప్తారు. ఈయన అభ్యాసాన్ని కూడా అందులోకి చేరుస్తాడు. మంచి శిష్యుడు అనేవాడు, మంచి లెర్నర్, కవి కాదలుచుకున్నవాడు, తనకున్న శక్తితో పాటు పదే 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 శాస్త్రాల్ని పఠిస్తాడు. అభ్యాసం కూడా ఉంటుందని ఆయన ప్రతిభలోని అభ్యాసం కూడా పార్ట్ ఆఫ్ ప్రతిభగా పెట్టేశాడు. అంటే పార్ట్ ఆఫ్ ప్రతిభ కాదు, ఒక అంగం, ప్రతిభకు ఒక అంగం సహాయ ఉపకారకంగా ఉంటుంది. ప్రతిభ ఉన్నంత మాత్రాన సరిపోదు. ప్రతిభ చాలా మంది మనం అంటాం స్పార్క్ ఉంది, స్పార్క్ ఉంది. స్పార్క్ ఉన్నంత మాత్రాన సరిపోదు. అద్దాన్ని తుడిచినట్టుగా ఆ మేధాన్ని కూడా చీటికి మాటికి రుద్దుతేనే అది దానిలోని షైనింగ్ వస్తుంది. అందువల్ల ఇతని అవుట్లుక్ వేరుగా ఉంటుంది. ఈయన వ్యుత్పత్తిని గురించి డిఫరెంట్ గా చెప్తాడనమాట. సో వ్యుత్పత్తిని గురించి చెప్పబోతున్నాము అని చెప్తాడు. ఎందుచేతనంటే వ్యుత్పత్తి అంతా కూడా అందుచేతనే సహజ కవి అంటాడు. సహజ కవి అనే వాడికి ఇవన్నీ ప్రతిభ ఇవన్నీ ఉంటాయి. అది లేకుండా ఎవరైతే కష్టపడి నేర్చుకోవాలో వాళ్ళకి ఈ వ్యుత్పత్తి ఇత్యాదులు అవసరము అని చెప్పేసి అక్కడ చెప్తాడనమాట. ఇంకా 6వ అధ్యాయం ఏదైతే ఉందో దానిలో ఉన్నదంతా కూడా శీర్షిక వేరే ఉంది, ఇంకా పెట్టలేదుగా. సంపూర్ణంగా వ్యాకరణం అండి. అంటే వ్యాకరణ రీత్యా ఎలాగా ఉండాలి, ఎలాంటి పదప్రయోగం జరగాలి. ఇంకా దీనిలో మళ్ళీ నెక్స్ట్ వస్తే వ్యాకరణం వదిలేస్తే చాలా చక్కటిది. ఆ 7వ చాప్టర్ లో వాక్య భేదం అంటాడు. వాక్య భేదంలో ఇది కూడా మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అసలు వా వాక్యం ఒక వచనము, మాట అనేది వాక్యం అవుతుంది. అంటే మనం ఒక మాట మామూలుగా రాముడు అడవికి వెళ్ళాను, రాముడు వనవాసానికి వెళ్ళాను అనేది ఏదైతే రాము వనం గచ్చతి అని మనం మాట్లాడుకుంటాం కదా, ఆల్వేస్ పాపం అదే ఉదాహరణ తీసుకుంటాం, అతన్ని ఎప్పుడు అడవి పంపించడమే. ఆ రామవనం గచ్చతి అనేదైతే ఉందో ఆ పదాలు ఏవైతే ఉన్నాయో వచనాలు, ఆ వచనాలన్నీ కలిపితే వాక్యం అవుతుంది, పదాలన్నీ కలిపితే. అయితే ఆ వాక్యం అనేది ఎంత డీటెయిల్ గా చెప్పాడంటే దాన్ని పలకడంలో, అంటే దానిలో ఉన్న విషయము రసము ఇత్యాదుల ప్రకారము పలికినప్పుడే దానికి ఒకానొక సౌందర్యం చేకూరుతుంది, దాని యొక్క అర్థం చక్కగా అభివ్యక్తి అవుతుంది అని అతను దాని చాప్టర్ పేరేమో వాక్య భేద అన్నాడు. ఏంట్రా బాబు వాక్య భేదం అని మనం అనుకుంటే మహావాక్యము లఘువాక్యం అంటే కాదు, అన్ని చెప్పాడు. అందువల్ల నేనేం చేశాను ఇందులో జస్ట్ మాడ్యులేషన్, ఆ గొంతు అనేది ఎలా ఉండాలి, స్వరం ఎట్లా పలకాలి ఇంత వివరిస్తాడండి. ఈయన అక్షరాలు ఎలా ఉంటాయి, ఏ అక్షరాలు వదిలేయాలి, ఏ అక్షరాలు పలకాలి, ఎవ్రీథింగ్ ఇట్ ఎల్స్. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏం చెప్తాడంటే కావ్యార్థ యోనయ అంటాడు. దిస్ ఈజ్ ఆల్సో సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఆ దీనిలో అసలు కావ్యానికి అంటే కావ్య రచనకు ఇతివృత్తానికి అవసరమైన సోర్సెస్ ఏంటి అని చెప్తాడండి. దిస్ ఇస్ గ్రేటెస్ట్ మనకి. అంటే మామూలుగా చేసేసారు అంటే మనం ఆల్రెడీ ఉన్నదాన్ని మనం చూసుకోవచ్చు.
ఆ కావ్యార్థయోనియాలో అన్ని మళ్ళీ లిస్ట్ ఇస్తాడండి. ఆయన అక్కడ ఏం చెప్తాడు అంటే, కొందరేమో 12 ఉన్నాయంటారు. ఇక అన్ని శృతి స్మృతి ఇత్యాదులు ఇతిహాసాలు ఇలా లిస్ట్ ఇస్తాడండి. అయితే ఇతను ఇంకా కొన్ని యాడ్ చేసి 16 సోర్సెస్ అంటాడు. అంటే చెప్పాను కదా మీకు, ఈ ఒక్క చాప్టర్ కనుక నేను తీసుకున్నట్టయితే దీనికి ఒక 5, 6 క్లాసెస్ కావాలన్నమాట. సో అండ్ కానీ ఏమిటి ఇందులో మనకు లభ్యమవుతున్నది ఏంటయ్యా అంటే, అసలు ఏవేవి సోర్సెస్ ఏవి తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేశాడు దీని తర్వాత, ఆ 9వ దానిలో అర్థవ్యాప్తి అన్నాడు. ఈ అర్థవ్యాప్తి అంటే ఏంటయ్యా, పరమాత్మ అంటే ఏం లేదు. దానికి కూడా మళ్ళీ కొందరు 3 అన్నారు, కాదు 7 అని అంటాడు ఈయన. దానిలో ఏం చెప్తాడంటే, ఆ మ- ఆ ప్లాట్ ని ఎలా నడిపించాలి అనేది అర్థవ్యాప్తి అండి. అసలు మనం చదువుకునే అర్థవ్యాప్తి అనే టర్మ్ ఎక్కడుంది. ఇతను మన తీసుకున్నటువంటి అర్థవ్యాప్తి అనే చాప్టర్ పేరే పెట్టాడంటే అసలు బుర్ర తిరిగిపోతా. ఏమిటి నాకు చెప్తున్నాడు అంటే ఏం లేదు, చాలా రకాల సోర్సెస్ అన్ని చెప్తాడండి. అది చెప్పాను కదా, దివ్యము మనం మామూలుగా ఇప్పుడు ధ్వన్యాలోకం చదువుకున్న వాళ్ళకి ఆ వాళ్ళకి కూడా అంత దాకా రాలేదండి పాపం. మొదటి అధ్యాయంలో మొదటి ఉద్యోగంలో లేదు అది. తర్వాత తర్వాత ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది ప్లాట్ అంటే, ఇప్పుడు మనకి మామూలుగా మనందరికీ తెలిసింది ఎలా ఉంటుంది. దివ్యము అంటే ఇప్పుడు రామాయణము మహాభారతం లాంటివి మనం తీసుకుంటే దివ్య కథ ఏదైతే ఉంటుందో దాన్ని దివ్యము అంటాము. తర్వాత మనము దుష్యంతాది చరిత్రం తీసుకున్నాం అనుకోండి, అది మామూలుగా మానుషము. లేదు ఒక ప్రతాప శివుడిది కానివ్వండి, మనం యుగ యుగ ప్రతిజ్ఞ యోగంధరాయణం అని అలాంటివి అది తీసుకున్నాం అనుకోండి, అది రాజుల చరిత్ర. అప్పుడు ఏమవుతుంది, అది మానుషము. ఆ విక్రమోర్వశీయం లాంటిది ఉందనుకోండి, దివ్యము మానుషము రెండు కలిపి చెప్తుంటారు. సో ఈ విధంగా దివ్యము మానుషము దివ్య మానుషము ఇంకా ఇతరమైనటువంటి ఆ తర్వాత ఇంతతో సరిపోయిందా, మనం అంతతోటి తృప్తి పడతాము. అలా కాదు. ఈయన ఈయన అన్ని రకాలు రావడానికి కూడా కారణం, మీరు ఓపిక ఉంటే మళ్ళీ పుస్తకాలు తీసుకొని చూడాల్సిందే. ఇటు పైన వినే శ్రోతలైనా అది అంతకంటే ఏం చేయలేము. ఈయన కొత్తగా యాడ్ చేశాడు, దివ్య మానుష ఉభయ అనేది మనకు ఆనందవర్ధనుడు కూడా చెప్పాడు. ఈయన అలా కాదు, దివ్య మానుషలో మళ్ళీ స్వర్గ అంటాడు. స్వర్గ మర్త్య పాతాళ వాళ్ళు 3 రకాలు చెప్పారు. కాదు, ఇంకా ఈయన స్వర్గ మర్త్య పాతాళాలకు ఇంకా కొన్ని లోకాలు యాడ్ చేశాడు. చేసేసి అందరూ ఏదో 3 అంటే 7 లోకాలు అంటే ఏంటి, మనకి ఒకటేంటంటే పాతాళ లోకానికి వెళ్ళి వచ్చినట్టుగా కూడా ఈ కొన్ని కథల్లో ఉంటుంది కాబట్టి, ఇందులో స్వర్గ మర్త్యం ఉంది, ఇందులో స్వర్గ పాతాళం ఉంది అని మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మీరంతా విజ్ఞులు కాబట్టి, ఆ పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ అనేది ఏదైతే మీ మ్యాథమెటిక్స్ లో మీరు చెప్తారో చదువుకుంటారో అది కావ్య మీమాంసకి అక్షరాల వర్తిస్తుంది. సో ఇట్ ఈస్ అప్ టు యూ టు డూ ద రీసెర్చ్ ఆర్ టు స్టడీ ఆర్ టు డూ ఎనీథింగ్, దట్ ఈస్ అప్ టు యూ అన్నమాట, నా వల్ల కాదు. సో ఇంకా తర్వాత ఇంకొకటి చెప్పాడండి, సూపర్ గా చెప్పాడు. ఏం చెప్పాడంటే 10 ఇంతవరకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ఫాక్ట్ 10 చాప్టర్స్ అనేవి మనకు ఇంపార్టెంట్. అంటే మీకు వాట్ వి సే దిస్ టాక్స్ అబౌట్, మీరు ఇక్కడ ఒక రకంగా తీసుకోవాలంటే మనకు అర్థాలంకారాలు శబ్దాలంకారాలు ఇలా మాట్లాడుకున్నారు. ఇంతవరకు వచ్చింది అర్థం అండి, ఆత్మ అనడానికి లేదు. ఆత్మ అని చెప్పుకోవచ్చు, బట్ ఆత్మ అనేది మనం మళ్ళీ మీరు కావ్యాత్మకి వెళ్ళిపోతారేమో అని అందుకని చెప్పట్లేదు. అందువల్ల మన శబ్దము అర్థం అని రెండు ఉంటాయి. ఇప్పుడు దాకా మనకు 10 అధ్యాయాలలో అతను అర్థాన్ని గురించి చెప్తూ వెళ్ళాడండి, మొత్తం అర్థం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిందంతా శబ్దాలకు సంబంధించి. సో ఇందులో 10వ దానిలో ఏం చెప్పాడు, కవిచర్య రాజచర్య అంటాడండి. కవిచర్య రాజచర్య ఏంటయ్యా బాబు, రాజుని కూడా ఏమైనా డిస్క్రైబ్ చేసిండేమో అంటే కాదు. ఒక రాజు తన సామ్రాజ్యాన్ని ఎలా తీసుకుంటాడో మరి, ఇది ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ తో ఆనందవర్ధనుడు రాశాడా మరి, ఇంతవరకు నేను కూడా ఆ దృష్టితో చూడలేదు. ఎక్కడా కూడా ఆనందవర్ధనుడు భామహుణ్ణి కోట్ చేస్తాడు, రాజశేఖరుణ్ణి కోట్ చేయడు. ఎందుకంటే భామహుడు కాశ్మీరియన్, ఆ ఆనందవర్ధనుడు కాశ్మీరియన్. ఇతను ఇక్కడి వాడని మనం మాట్లాడుకున్నాం, మహారాష్ట్ర. కాబట్టి అప్పటికి చాలా స్మాల్ గ్యాప్ ఉంది. బికాస్ ఇతడు 9th సెంచరీ, అతడు కూడా 9th సెంచరీ అని చెప్తారు. అందువల్ల ఆనందవర్ధనుడు దానిలో
ఆ, మన ఏదో మన సంవాదాస్తు భవంత్యమా అని లైక్ మైండెడ్ ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ స్కాలర్షిప్స్, కానీ అయితే నుంచి తీసుకునేంత అవసరం లేనటువంటి వ్యక్తిత్వం ఆనందవర్ధనుడిది. సరే, కావ్యమీమాంసకారుడు ఉదాహరణార్థం తీసుకున్నాడు కానీ లేకపోతే ఐడియాస్ ఏదో ఎక్కడో తీసుకున్నాడు అనడానికి లేనటువంటి మహామేధావి, మహా విద్వాంసుడు. అందువల్ల ఇక్కడ ఈయన చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు అంటే అసలు ఆ, ఆనందవర్ధనుడు ఒక శ్లోకం చెప్తాడండి. అది కూడా మీకు ఆ రాలేదు, ప్రథమోద్యోతంలో రాలేదు. అందుకే అసలు ఆ ధన్యాలోకం అనేది పర్టికులర్లీ మొదటి ఉద్యోతంతో పాటు తృతీయోద్యోతం చదువుకోవాలి. తృతీయోద్యోతంలో రసం ఉంది. ఈ అలంకార చర్చ ఇప్పుడు గురువు గారి చర్చ సందర్భంగా నేను టచ్ చేస్తే చేస్తాను. ప్రాబబ్లీ అది నేనే తీసుకుంటాను, ఎందుకంటే నేను ఆహ్వానం అందరికి పంపించాను, బట్ ఎవరు కూడా ఆ ఓకే అని ముందుకు రావట్లేదు. నీలకంఠం గారు కూడా బిజీ ఉన్నారేమో, ఆయన ఇంతవరకు మరి రెస్పాన్సిబుల్ లేదు. అందువల్ల నేను దీన్ని ఆపదలుచుకోలేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ వాట్ ఎవర్ విత్ ఇన్ మై కెపాసిటీ. అయితే అతను ఏం చెప్తాడు అంటే, అపారే కావ్య సంసారే కవిరేక ప్రజాపతి ఆ, యథాస్మై రోచతే విశ్వం తథా ఇదం పరివర్తతే అని శ్లోకం చెప్తాడు. అంటే ఈ అపారమైనటువంటి అంతులేని ఈ మహా వాంగ్మయం అనేటువంటి ఏదైతే కావ్య సంసారం అనేది ఏదైతే ఉందో, ఇందులో ప్రజాపతి ఎవరయ్యా అంటే కవి తానే ఏక ప్రజాపతి, మోనార్క్. కవి ఒక్కడే ప్రజాపతి. కవి ఏం చేస్తాడు అంటే ఈ వాంగ్మయానికి అతడు రాజు. ప్రజాపతి అంటే రాజు. అతడు తనకి ఎలా కావాలనుకుంటాడో ఈ ప్రపంచము అలా నడిపిస్తాడు. అంటే కావ్య ప్రపంచము తాను అనుకున్నట్టుగా నడిపిస్తాడు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ కావ్య ప్రపంచం అన్నట్టుగా మనము ఏదో ఎన్టీఆర్ గారు తీసినటువంటి కృష్ణ పాండవీయము మరొకటో ఈ కథలన్నీ కూడా మనం చూస్తే వాంగ్మయము వాళ్ళ ఇష్టం ఉన్నట్టు నడిపించినందువల్లని ఆ వాంగ్మయాధారమైనటువంటి శ్రవ్య కావ్యాలు దృశ్య కావ్యాలు కూడా వచ్చాయి కదా. కాబట్టి ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు, ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అదేమిటి నీళ్లలో దుంకిస్తారు, నీళ్లలో నిప్పు పుట్టిస్తారు, నిప్పులో నీళ్లను పుట్టిస్తారు. ఇప్పుడు ఇంకా గ్రాఫిక్స్ వచ్చి ఇంకా చాలా ఆ ఏదైతే మన ఇమాజినేటివ్ ఏదైతే ఊహాశక్తి ఉందో ఆ ఊహాశక్తి ఇప్పుడు మనకి ఒక దృగ్గోచరం అయ్యేటటువంటి ఒక టెక్నికల్ నాలెడ్జ్ వచ్చింది. గ్రాఫిక్స్ ద్వారా సముద్రంలో దూకినట్టుగా దూకలేరు కానీ అదన్ని కూడా చూపించగలుగుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఏ కవి తన సామ్రాజ్యంలో మహారాజు. అందువల్ల ఇతను టైటిలే పెట్టేశాడు కవిచర్య రాజచర్య. అంటే కవి ఎలా చెయ్యాలి అన్నదానికి ఒక రాజు తన దాన్ని అంటే ఉదాహరణ చెప్తూ వెళ్తాడనమాట. కవి తన యొక్క రాజ్యంలో ఎలా చూసుకుంటాడో ఎలా ఉంటుందో అలా నిజంగానే కదండి. మనకైతే రీసెంట్ మన ఈ 10 ఏళ్ల పరిపాలనని మనం మాట్లాడుతున్నామే. ఆ, అంటే మనకి లివింగ్ ఎగ్జాంపుల్ అంటాం కదా మనం. ఎందుచేతనంటే ఇక్కడ ఏమంటాడు, కవి తన దేశంలో భాష పైన వేషం పైన అన్నిటిపైన ఆయనకు హక్కు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు కాంగ్రెస్ వచ్చిన కొత్తల్లో స్వదేశీ స్వదేశీ అన్నప్పుడు అందరూ ఖద్దరు వేసుకుని, ఇప్పుడు కాస్ట్లీ ఖద్దర్లు వేసుకొని పొలిటికల్ వాళ్ళు ఎలా తిరుగుతున్నారో ఖద్దరు వేసుకుని, బయట ఎలాంటి వేసుకున్నా ఓన్లీ మీటింగ్లకు మాత్రం ప్రజల ప్రజల దగ్గరకు వచ్చేటప్పుడు ఏ విధంగా ఖద్దరు ధరిస్తున్నారో. అంటే ఏమిటి అది, ఆయా రాజులు నియమించిన పద్ధతి అన్నమాట. కాబట్టి భాష కూడా, ఈ భాష మాట్లాడండి, ఇప్పుడు మన బతుకు అయ్యింది కదా, మనం తెలంగాణలో మాట్లాడాలి, తెలంగాణలో మాట్లాడాలి అనేది ఇది తెలంగాణ భాష అని నిర్దేశించబడింది ఏమిటి, ఈ రాచరికపు వ్యవస్థ. కాబట్టి మనకు అలా కాదు, భాష అనేది ఇలా ఉండాలి అని నియమించినప్పుడు అది నైజాం కాలంలో లేదు, ఇది ఉర్దూ, ఇది ఏ అఫీషియల్ లాంగ్వేజ్ అది. సో ఈ విధంగా రాజనేవాడు తన దేశంలో భాషకి తానే అధిపతి, యాసకు తానే అధిపతి, వేషానికి తానే అధిపతి. అదే విధంగా కవి తన రచనల్లో తన భాషకి తన యాసకి తన ఆ దానిలోని అలంకరణకి ఏవైతే అలంకారాలు ఉంటాయో, అందుకే మీరు చూస్తే కొంతమంది లడలడ శబ్దాలంకారాలు వాడతారు, కొందరు ప్రౌఢంగా అర్థం కాకుండా అర్థాలంకారాలు వాడతారు, కొందరు కరెక్ట్ గా ప్రాపర్ గా. అందువల్ల ఈయన ఏం చేస్తాడు, అవి రెండు కథల్లాగా చెప్తాడు. ఫలా ఒక దేశంలోనేమో రాజు ఆ మన
టా టాటా టాటా డా అవి అండ్ ఇంకేమిటి రా అండ్ క్ష ఏవో అక్షరాలు నిషేధించట లాంగ్వేజ్ లో అక్కర్లేదని తీసి పారేసేట. ఇక ఇమాజిన్ మనకి మాట రాని వాడు భాష రాని వాడు ఇప్పుడు టాటా చెప్పమంటే తాత అంటాడు వాడు. మనం ఏదో ఇప్పుడు రా బదులు లా పలికే వాళ్ళని చూసాం కదా, ఏదో రాదు అంటే లాదు అని అనడము. సో ఆ విధంగా పలకలేని వాళ్లకు ఇతను మొత్తం అక్షరాలను నిషేధించట. ఇంకో రాజు ఏమో ఏం చేశాట, నో సంయుక్త అక్షరాలు, సంయుక్తాక్షరాలు అవి లేకుండా ఉండేటట్టుగా ఇంకొకతడు చేశాడని రెండు చిన్న బుజ్జి బుజ్జి పారాగ్రాఫుల్లో స్టోరీ చెప్తాడు అనమాట. సో ఈ విధంగా నిజంగా కూడా నేను ఇంతకు ముందు కూడా మనతో మాట్లాడి మన డిస్కషన్ లో నేను చెప్పాను, సంస్కృత భారతి వాళ్ళు వివేచనాలు తీసి పారేయమన్నారు. వివేచనాలు కష్టము, అర్థం చేసుకోరు, భ్యాం 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 అని అన్నిటికీ ఏదో వదంతి గచ్చంతి పఠంతి అంటే సరిపోతుందని వివేచన అంటే మన ఇష్టం. ఎవడు కాదన్నాడు, అలాగే నడిచిపోతుంది. ఎన్నేళ్ళయింది ఆ ద్వివచనం తీసేసే వాళ్ళు, చాలా రోజులు అయ్యింది. సో వాళ్ళు ఏం మాట్లాడతారు, గతవాన్ శృతవాన్ భుక్తవాన్ మయా కృతం మయా శృతం అనే మాటనే రాదు వాళ్ళకి. యాక్టివ్ వాయిస్ తప్ప ప్యాసివ్ వాయిసే రాదు. లాంగ్వేజ్ కి ప్రాణం, సంస్కృతానికి ప్రాణం ప్యాసివ్ వాయిస్. కానీ అసలు వాళ్ళు ప్యాసివ్ వాయిస్ మయా శృతం ఇదం ఇట్స్ హర్డ్ బై మీ అంటాం ఇంగ్లీష్ లో. నేను విన్నాను అని తెలుగులో, తెలుగులో అంతా కర్తరి ప్రయోగం అంటే యాక్టివ్ వాయిస్ ఉంటుంది. కానీ సంస్కృతంలో, హిందీలో అరే బై దేఖా గయా అంటారు. చాలా బ్యూటిఫుల్ ఒక ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్. ఆ సంస్కృతంలో అలాగే గతం, కృతం, దత్తం, భుక్తం, గత అని మనం చదువుకుంటాం కదా. ఆ, భుక్తం అది ఎంత బ్యూటిఫుల్. సో ఆ, అలా భాష అది అందుకని చెప్తాడు. కవిచర్య రాజచర్య లాగా ఉంటుంది అని చెప్పడానికి కవిచర్య రాజచర్య అని టాపిక్ పెట్టారు. తర్వాత నుంచి మనకి 11 ఆన్వర్డ్స్ ఏమంటాడు, శబ్దహరణం అంటాడు. ఈయన ఎంత చెప్పాను కదా మొదట్లోనే, కౌటిల్యుడు లాగా అని. శబ్దహరణం అంటే శబ్దాలు దోచేయ. హరణం అంటే రెండు అర్థాలు ఉన్నాయండి యాక్చువల్ గా. అందుకనే నేను పవర్ పాయింట్ లో అయితే టేకింగ్ అనే, టేకింగ్ ఫ్రమ్ అదర్స్ వర్క్స్ అని పెట్టాను, స్టీలింగ్ అని పెట్టలేదు. అంటే ఇతరుల కావ్యాల నుంచి మీరు చూడండి, చాలా మంది కవిత్వం రాస్తూ ఉంటారు. రెండు పాదాలు మూడు పాదాలు ఎక్కడియో ఉంటాయి, ఒక పాదం కలిపేసి పూరించేస్తారు. ఇట్ ఇస్ వెరీ ఈజీ, ఎందుకంటే ఆ చివరిది చేసేస్తే అయిపోతుంది. అయితే ఆ విధంగా పదాలు తీసుకోవడం, కొంతమంది వాక్యము దీన్ని గూర్చి ఆనందవర్ధనుడు చెప్పాడు, చాలా మంది ప్రాచీన కవులు చెప్పారు. అంటే ఈ ఏదైతే ఉంటుందో ఈ పదహరణము దోషము అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. అందువల్ల ఈ శబ్దహరణం అనే దానిలో పదాలు ఎలా తీసుకుంటారు అనేది చెప్తాడనమాట. అంటే ఎలా తీసుకోవచ్చు, ఎంత వరకు తీసుకుంటే ఓకే, ఎంత తీసుకోకూడదు, మొత్తానికి మొత్తం తీసుకోవచ్చా, లేదు ఆ పదాలను పోలిన పదాలు తీసుకోవచ్చా అనేది చాలా పెద్ద చర్చ చేస్తాడు దానిలో. అదంతా చాలా మంచి ఇంట్రెస్ట్. అసలు నిజం చెప్పాలంటే ఈచ్ చాప్టర్ ఇస్ ఇంట్రెస్ట్. ఈచ్ చాప్టర్ అదేమో విసుగొచ్చో లేకపోతే మనము చదవలేకో అర్థం చేసుకోలేకో అని కాదు, కానీ ఇట్ టేక్స్ టైం. మనకి ఇప్పుడు నిజం చెప్పాలంటే చెప్పుకోలేక కాదు, మీరు అర్థం చేసుకోలేరని కాదు, ఇట్స్ బ్యూటిఫుల్ టెక్స్ట్. చదివే కొద్దీ మీరు చప్పట్లు గంతులేస్తారనమాట. వెంటనే మీరు యూ విల్ రియాక్ట్, బికాస్ మీకు ఎన్నో మీ అనుభవాలు ఉంటాయి. ఇలాంటిదే వాడు రాశాడు వీడు రాశాడు మీ దానిలో నుంచి మీరు మామూలుగా ఒక లెటర్స్ రాసిన ఎట్లా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్స్ స్పీచెస్ ఎలా ఉంటాయండి, ఆ పైది కిందది తీసేస్తే మొత్తం మ్యాటర్ అంతా సేమ్ ఉంటుంది కదా. అదే సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్తాడు కదా, ఆ ఫోటోలు మారుతాయి కానీ మ్యాటర్ ఉంటుంది అన్న టైప్ లో. అంత కాపీయింగ్ కదండి, మన దాంట్లో అన్నిట్లో కాపీ సిస్టమ్. సరే, చాలా బాగా చెప్తాడు. ఆ తర్వాత దానిలో కూడా ఎలా ఉండాలి అంటే దానిలో చాలా చాలా రకాలు చెప్పాడండి. అది ఇక్కడ నేను జస్ట్ ఐ హావ్ టేకన్ 1 మినిట్. ఇక్కడ ఎలా చెప్తాడంటే, ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇంకొక రెండు ఇంపార్టెంట్ నేను జస్ట్ ఇట్లా నోట్ చేసుకున్నాను, ఇవాళ క్లాస్ లో డిస్కషన్ వస్తాయి. జస్ట్ ఓకే. ఏం చెప్తాడండి ఈయన, మామూలుగా మనకి మనలో ఔత్సాహికులు అంటాం. కొంతమంది అత్యుత్సాహంతో ఏం చేస్తారు, ఏదైనా కావ్యం మొదలు పెడతారు. కావ్యం కానీ అంటే సమ్ వర్క్ అనుకోండి, మీరు అందరు మొదలు పెట్టగానే టక 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 టము టముకేసి అన్నట్టారు కదా, టక 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 దాన్ని బాజా వాయించేస్తారు. అయితే ఇది ఎందుకు నాకు బాగా నచ్చిందంటే దీనిలోనే మా గురువు గారి ఉద్దేశం కూడా.
మా గురువు గారు ఓ మాట చెప్పారు. మనం ఏదైనా వర్క్ ప్రారంభిస్తే, వర్క్ అనేది ఇన్ జనరల్, కానీ ఆయన ఏదన్నా కావ్యం లేదా గ్రంథ రచన ఉపక్రమిస్తే అది బయటకు వచ్చేదాకా ఎవరికీ చెప్పకూడదు అనేది నియమం. ఆ నియమం నేను ఆయన పెట్టుకున్నారేమో అనుకున్నాను. కానీ ఇక్కడ కావ్య మీమాంసలో రాజశేఖరుడి దానిలో కనబడుతుంది. గురువు గారు ఎప్పుడూ కూడా మొత్తంగా పుస్తకం అయిపోయి ముద్రణకు సిద్ధంగా ఉంది అనేదాకా ఎవరికీ చెప్పేవారు కాదు. ఎవరన్నా మరీ ఆప్తులు ఏమన్నా నువ్వు చేస్తున్నారా అని అంటే, అది ఎవరన్నా ముద్రించే వాళ్ళు ఎవరన్నా అడిగితే ఏమన్నా ఉన్నాయా అంటే తప్ప అసలు ముద్రించేదాకా కూడా పుస్తకం సంగతి తెలిసేది కాదు. నాతో ఓ మాట ఖచ్చితంగా చెప్పారు, ఏదన్నా మనం రాస్తూ ఉంటే ముందుగా ఎవరికీ చూపించకూడదు. అట్ దాట్ టైం మెయింటైన్డ్. నేను ఏదన్నా అంటే ఏం చేస్తారు, మనం నిజంగానే చూపిస్తే ఇక్కడేదో అని వాళ్ళు సవరణలు మొదలు పెడతారు. నేను అందుకే అనేదాన్ని, కాపీ వస్తుంది ప్రింట్ అయ్యాక మీకు కాపీ ఇస్తాను అనేదాన్ని. అది గురువు గారి ఆదేశమే, నిజం చెప్పాలి, బ్యూటిఫుల్. తర్వాత నన్ను కొంతమంది మా మిత్రులు అంటే మా సీనియర్స్ జూనియర్స్ మాకు ఉంటారు కదా, నేను గురువు గారి ఇంట్లో చదువుగానే తిరిగేదాన్ని కదా, అన్ని రూములు మనమే అన్నట్టుగా ఉండేది, ఇంట్లో అమ్మాయిలాగే. అయితే అడిగేవాళ్ళు, గురువుగారు ఏం రాస్తున్నారు? నేను అన్నాను, నాకు ఐఎమ్ సెల్ఫ్ డిసిప్లిన్డ్, నాకు ఒకళ్ళు డిసిప్లిన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర ఇతరుల వారి వారి ఇంట్లో ఎంత చొరవ ఉన్నా ఆయన రాసే టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇలా పేపర్లు తీసి చూసే అలవాటు అనేది ఆ దైవ అనుగ్రహం వల్ల నాకు అలాంటి చెడ్డ అలవాటు లేదు. అక్కడ బొత్తి పెట్టి ఉంటాయి, అది కనబడుతూ ఉంటుంది, బట్ ఐ నెవర్ సా ద పేపర్స్, ఐ నెవర్ ట్రైడ్. ఇట్లా అటు గ్లాన్స్ కూడా వేయలేదు, వేదలుచుకోలేదు. ఆ వారంతల వారు చెప్తే ఫలానా ఉందంటే తప్ప నేను ఐ నెవర్ ట్రైడ్ టు పీప్ ఇన్ టు దట్ అనమాట. సో అది ఆయన నియమం. ఇక్కడ ఇదే చెప్తాడు. కావ్యమీమాంసకారుడు చెప్పిన ఈ రెండు మూడు విషయాలు చెప్తాను. అసంపూర్తి కావ్యం చదవరాదు. యాక్చువల్ పేజ్ నెంబర్స్ కూడా ఇచ్చాను, కానీ ఇక అది మళ్ళీ సంస్కృతంలో చదివి తెలుగులో చెప్పేవారు. తర్వాత ఎవరు నా క్లోజ్ ఫ్రెండ్ కదా అని ఒక్కడికే వినిపించొద్దు, వినిపించకూడదు. ఎందుచేతనంటే దానిలో ఇది ఉందో అది ఉందో ఏదో చెప్పాను కదా ఇందాక చెప్పినట్టే. లేదా అతనికి ఒక్కడికే చెప్పినాం అనుకుంటాం కానీ ఇట్ మే గో ఎల్స్వేర్ ఆల్సో. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏముంటుందంటే ఇదండి, ఆ తర్వాత అసంపూర్తి కావ్యం చదవరాదు. ఇన్కంప్లీట్ అయింది అయితే అసలు ప్రశ్నే లేదు. ఇన్కంప్లీట్ అవుతూనే ఏదో నేను రాశాను, 4 లైన్లు రాశాను, ఇంకోటి రాస్తాను, అలా వినిపించకూడదు. ఇంకొకటి ఏంటంటే ఇతనిది, ఆ శ్రీనాథుడు ఏదో రాశారు అని చెప్తారు. శ్రీనాథుడు మన శృంగార వాటి అంటే మామూలుగా ఒక కప్పుర పువ్విడం తీసుకుని వీళ్ళు ఉండి ప్రియురాలు పక్కన ఉండి ఇలా ఉంటే కవిత్వం వస్తుంది అనేది ఇలాంటిది మన కావ్య మీమాంసకారుడు చెప్తాడండి. మహానుభావుడు కొంచెము సుఖపురుషుడు, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి బాగా ఇప్పుడు మన సంస్కృత కవుల్లో ద రిచెస్ట్ బాణుడండి. కనౌజ్ హర్షుడి ఆస్థానంలో ఉన్న బాణుడు, హర్షుడి ఆస్థానంలో చేరకముందే బార్న్ రిచ్ ఆయన. రిచ్ అండ్ తిరుగుబోతు. నిజం చెప్పాలంటే ఆ, మీకు ఆ పుస్తకాలు మీరు తీసుకున్నారు లేదో, సంస్కృత భాష ప్రచార సమితిలో బాణవాణి రామణీయకం అని నేను రాసిన పుస్తకం ఉంటుంది. మోనోగ్రాఫ్ మోనోగ్రాఫ్స్ అవన్నీ. ఆ బాణుడి పైన రాసిన మోనోగ్రాఫ్ అది చదవండి, సూపర్ గా. మహా తిరుగుబోతుంటాడు, తర్వాత మంచి మహా స్కాలర్, మహా తిరుగుబోతు, మహా రిచ్. మంచి ఇది అనుకోని ఏదో అదృష్టం వల్ల హర్షుడి ఆస్థానంలో చేరుతాడు, వరల్డ్ ఫేమస్ అయిపోయాడు ఇప్పుడు. సో ఆ విధంగా ఇక్కడ ఇతను కూడా ఏమంటాడంటే, కవి సుఖమయ వాతావరణంలో ఉండాలంటాడు. అయ్యో బాబో, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇల్లు ఇలా ఉండాలి, ఇటు పచ్చటి ప్రకృతి ఉండాలి. ఏమో మొత్తం చాప్టర్ అండి, అది ఒక సినిమా తీసుకోవచ్చు మీరు. సో ఇలాంటి పాయింట్సే మీకు చెప్దామని కొన్ని నోట్ చేశాను. ఆ తర్వాత నేను మీకు ఇంతకు ముందు చెప్పాను, కావ్యం కొట్టేయడం అంటే కావ్యం ఎలా తీసుకుంటాడంటే, అతను 3 టెక్నికల్ టర్మ్స్ ఇచ్చాడు. ఇది నేను మీకు పవర్ పాయింట్ లో పెట్టలేదు, అందుకని ఇక్కడ చెప్తున్నాను. ఆ తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు. అన్యయోని, నిహ్నిత యోని, అయోని. అంటే కావ్యార్థ యోనయ అని చెప్పాడు, సోర్సెస్ అని చెప్పాడు. అన్యయోని అంటే ఇతరులు రాసిన దానిలో నుంచి తీసుకోవడం. నిహ్నిత యోని అంటే నిహ్నితము, అపహ్నిత అలంకారం చదువుకున్నారు, దాచుకోవడం అన్నమాట. నిఘ్నము అంటే దాచడం. నిఘ్నత యోని అంటే సోర్స్ కనబడదు, తీసుకున్నట్టు కనబడదు, తెలియకుండా కప్పేయడం అన్నమాట.
అయోని అంటే అసలు ఏది దేనిలో నుంచి తీసుకున్నది కాదు. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ క్రియేషన్ ఆఫ్ ద గ్రేట్ పోయిట్. అందువల్ల ఇక్కడ ఏం చెప్తాడు, అన్యయోని ఎలా ఉంటుంది, అందులో టూ పార్ట్స్ చెప్తాడు. ఒకటేమో ప్రతిబింబం లాగా ఉంటుంది, ఆల్మోస్ట్ రెప్లికా అంటాం కదా, దానిలాగే కనబడుతుంటది మనకు. ఇంద్రబాబు దాన్ని చూసి రాసినట్టు ఉంది అని స్టైల్ అర్థమైపోతుంది. ఇంకొకటి ఆలేఖ్య ప్రఖ్యం, ఇంకొకటి ఎలా ఉంటుంది, ఆ చిత్తరువు లాగా, అరే దీన్ని చూసి బొమ్మ గీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నిహునత యోని అంటాడు, దానిలో తుల్య దేహి తుల్యం. ఇది మన ఆనందవర్ధనుడు ఆ, చతుర్థోద్యోతంలో చెప్తాడండి. ఆ అనుకరణ అనేది ఎలా ఉండాలి, ఎన్ని రకాలుగా ఉంటుంది, కానీ విచ్ ఇస్ బెటర్ అనేది అక్కడ డిస్కషన్ వస్తుంది. నేను ఆ సందర్భంలో చెప్తాను. ఇంకొకటి తుల్య దేహి తుల్యము అంటే ఒక మనిషిని పోలిన మనిషిలాగా, కావ్యాన్ని పోలిన కావ్యం. ఇంకొకటి పరపుర ప్రవేశ సదృశం ఉంటే పరకాయ ప్రవేశం చేయటం. అంటే కంప్లీట్ గా అంతా మ్యాటర్ అంతా అదే ఉంటుంది, కానీ ఈయన ఏం చేస్తాడు, తనదంటూ ఏదో ఒక స్టోరీ అందులో ప్రవేశపెడతాడు. ఇలా చెప్పాడు. చెప్పి ఏం చెప్తాడంటే ఈయన, ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఈ అన్యయోని నిర్ణీత యోని కాదు, ఇతరులను తీసుకోవడం కాదు, ఎవరైతే అయోని అంటే ఎవరి సోర్స్ నుంచి తీసుకోకుండా స్వతంత్రంగా రాస్తాడో అతడు గొప్పవాడు అని అంటారనమాట. తర్వాత ఈ సేమ్ కౌటిల్యుడు చెప్పినట్టే, కౌటిల్యుడు ఏమంటాడు, ఈ వాళ్ళ ఆ, వీళ్ళ పైన ఉపయుక్త పరీక్ష అని, ఉద్యోగులను పరీక్షించడం ఎలా అని చెప్పేసేసి వాళ్ళ పరీక్షా విధానాన్ని అంతా చెప్పేసేసి, ఇది ఊరికే చెప్తున్నాను, అసలు మామూలుగా ఎన్నో ఉన్నాయి ఊహించుకోవాలి అంటాడు. అయినప్పటికీ కూడా చెప్తాడు, అంటే ఆయన లిస్టెడ్ ఎన్లిస్ట్స్, ఆయన ఇచ్చిన లిస్టు ప్రకారం ఏంటంటే అది కూడా ఉందండి. నేను నా కౌటిల్య రిఫ్లెక్షన్స్ అండ్ కౌటిల్య దానిలో ఉందని అనుకుంటున్నాను. 42 వేస్ టు గ్రాబ్ రాయల్ ఇన్కమ్, గవర్నమెంట్ ఇన్కమ్. తేషాం హరణోపాయా చత్వరింశత్ అంటాడు అనమాట. 40, చత్వరింశత్. సో 40 వేస్ టు గ్రాబ్ టు ఈట్ రాయల్ ఇన్కమ్ అనేది అతను లిస్ట్ ఇస్తాడండి. అంటే నాట్ ఎంటరింగ్ విచ్ ఇస్ టు బి ఎంటర్డ్, అండ్ అదంతా నేను సంస్కృత్ అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తో సహా ఆ బుక్ లో ఇచ్చాను, అది చూసుకుంటే యూ విల్ గెట్ ఇట్. ఇక్కడ తిన ఏం చేస్తాడు, కౌటిల్యుడిని ఇచ్చేసి ఆల్మోస్ట్ అదే వర్డ్ ఏం చెప్తాడు, హరణోపాయా ద్వాత్రింశత్ అంటాడు. 32 రకాల, అది కూడా లెక్క చెప్తాడండి ఇందులో. నేను మీకు చెప్పాను కదా పర్ముటేషన్స్ కాబట్టి, ఆ 32 ఎట్లాగో కూడా ఈయన లెక్క చెప్తాడు. లెక్క మనకు అంతా చెప్పి మొత్తం మ్యాథమెటిక్స్ స్టెప్స్ అన్ని వేసేసి మనం శేషం లేదంటాం కదా, జీరోస్, అందుకని బ్యాలెన్స్ షీట్ చెప్పేస్తాడు. 32 వేస్, అంటే అసలు కావ్య చౌర్యం అనేది 32 రకాలు అని చెప్తాడు. సో ఈ విధంగా ఆ కావ్య మీమాంసకారుడు అద్భుతమైనటువంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఆ, గ్రంథాన్ని, అంటే కావ్యం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచి కావ్యం అవుతుంది అనే దీనిలో చాలా అద్భుతంగా రచించబడినటువంటి గ్రంథము ఈ కావ్య మీమాంస. నిజం చెప్పాలంటే ఇది తెలుగు అనువాదం ఉంది కాబట్టి, మనకు నిజం చెప్పాలంటే ఇప్పుడు కొట్టేయడమే, కొటేషన్ అంటారు. ఈ కొటేషాన్ని అందరూ చాలా చమత్కారంగా మా వాళ్ళు మీటింగ్ లో అంటారు, కొట్టేశాన్ అంటారు అనమాట. ఈ కొటేషన్ అంటేనే కొట్టేశాన్ అన్నమాట. అందువల్ల ఇప్పుడు అందరూ కూడా కొటేషన్స్ తో రచించే మహానుభావులు ఉన్న కాలంలో ఈ పుస్తకాలు ఎవరు చదవర్లే కానీ, కానీ నిజంగా చెప్పాలంటే అసలైన కావ్యం అంటే ఎలా ఉండాలి, మీరు చూసినట్టయితే రామాయణం మహాభారతం తీసుకున్నట్టయితే, రామాయణ కథ మహాభారతంలో రిపీట్ అవ్వలేదు. రామోపాఖ్యానం అని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొని చెప్పారు, అది కూడా తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు కదా. వ్యాసుడు ఈ ఉపాఖ్యానాల జోలికి ఎందుకు పోతాడండి, అది మరొక మన డయాస్ అనుకోండి, ఇప్పుడు వేదిక వేరే మాట్లాడాలి కానీ. అందువల్ల భారత కథ భారత కథే, రామాయణ కథ రామాయణ కథే. అదే విధంగా మనం తీసుకున్నట్టయితే ఎవరికి వాళ్ళు ఇప్పుడు మేఘ సందేశం అని ఇదం ప్రథమతయ ఆధారము ఊహకీయమైన అనుమల లంఘన, సముద్ర లంఘనం అని చెప్తారు. అవ్వచ్చు కాకపోవచ్చు, ఆ వర్ణన వేరు. కానీ కాళిదాసు మేఘ సందేశం అనేది ఏదైతే ఉంటుందో అది తర్వాతి వాటికి ఆ ఆధార కావ్యం, సోర్స్ కావ్యం అయింది. ఆ తర్వాత పవన దూతం అని, హంస దూతం అని వచ్చాయన్నమాట. సో ఆ విధంగా మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎందులో నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభావితులు అవ్వడం వేరు. ఇప్పుడు ఉపమా కాళిదాసస్య అన్నారు, వాళ్ళు నిజం చెప్పాలంటే వాల్మీకి ఉపమా అంతకంటే అందంగా ఉంటుంది, కానీ ఇతని ఉపమాలే ఫేమస్ అయినాయి, అంటే ఇతనిలో ఒక స్వయం శక్తి ఉందన్నమాట. సో ఈ విధంగా అయింది.
ఆ, మన సాహిత్యం ఒకసారి ఊరికి అది ఫర్ రికార్డింగ్ షూర్ మ్యామ్. పవర్ పాయింట్ పెట్టేసేమా. ఓకే మ్యామ్. ఊరికనే అది స్లైడ్స్ వీళ్ళు మనకు చూస్తూ ఉంటారు. అది వాళ్ళు కావాలంటే వాళ్ళకి మనం షేర్ చేయొచ్చు, కానీ ఎలాగో రికార్డ్ ఈ రికార్డ్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. సో యూ కెన్ షో ఇట్ అన్నమాట. ఫస్ట్ ది సెకండ్ అన్ని కానీ చెప్పడానికి కూడా ఏం లేదు, అంత చెప్పిందే అందులో ఉంది. చూస్తున్నారు కదండి, కావ్య మీమాంస ఆథర్ రాజశేఖర, సింపుల్ గా చెప్పానండి. టైం ఇది అది. ఇది సాహితీ గారు మాకు షేర్ చేస్తారు కదా. యా, శుభ్రంగా నేనైనా చేస్తాను, సాహితీ చేస్తాను. ఇప్పుడు షూర్ అక్కర్లేదంటే షూర్ మహోదయ్. చేసే, కానీ ఇందులో చేద్దాం. మన కంప్యూటర్ లో రికార్డ్ లో వెళ్ళిపోతుంది కదా, మీకు ఎలాగో షేర్ చేస్తాం. తీసేయండి అమ్మా స్లైడ్స్ లా, వాళ్ళు ఎంతసేపు మూపెట్టమ్మా. 1 minute మేడం. నెక్స్ట్. ఈయన వర్క్స్ ఇవి: బాలరామాయణ, బాలభారత, అది ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు ఈ పైవన్నీ రూపకాస్ అన్నమాట. ఇంకేంటండి, ఇగో 18 అధ్యాయాస్. ద స్టైల్ ఈస్ లైక్ అర్థశాస్త్ర అండ్ కామసూత్ర, రన్స్ ఇన్ సూత్ర ఫార్మ్. Creative skill is that Rajashekara introduces Kavya Purusha and Sahitya Vadhu, who are the progeny of goddess Saraswati and Parvati respectively. It means to say that Kavya is that the arrangement of Shabda and Artha, the essence of literature in it are an inseparable couple. వీళ్ళు ఎందుకు ఇద్దరిని చేశారు అంటే, సాహిత్యము మనం సంగీత మత సాహిత్యం అని చెప్పినట్టుగా, సాహిత్యం అంటే లిటరేచర్. శబ్దం లేకుండా, శబ్దంలో మనకి, అందుకే నేను మీకు ఎందుకు ఇది రాశానంటే, మీకు ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఉన్నాను. ఇప్పుడు వాగర్థావ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే అన్నారు కదా. వాక్కు అంటేనే వర్డ్ అన్నమాట. అర్థము అంటే ఏమిటి? దానిలో పొదగబడిన మీనింగ్ అన్నమాట. ఇక్కడ అర్ధనారీశ్వరులు ఎలా ఉన్నారు? వాగర్థాల్లాగా. అంటే నిజం చెప్పాలంటే బోర్డు మీద రాసేటప్పుడు పదము అర్థం చెప్పడం, సారీ సారీ మ్యామ్. కాదు. పదము అర్థమని రాస్తారు, కానీ నిజానికి వాక్కు అర్థాలు కలిసి ఉంటాయి. అదేవిధంగా సాహిత్యము కావ్యము వేరు కాదు అని చెప్పడము రాజశేఖరుడి ఉద్దేశం. ద వర్క్ స్టాండ్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ రెఫరెన్స్ విచ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ లైక్ సూత్ర, వృత్తి ఎట్సెట్రా. ఓకేమ్మా. ఇప్పుడు ఇన్ కావ్య పురుషోత్పత్తి చాప్టర్ ఈ బ్రింగ్స్ ద క్యారెక్టర్స్ వాల్మీకి అండ్ వ్యాస ఇన్ ఎ డ్రామాటిక్ వే. అదే దానిలో కథ చెప్తాడండి, ఏదో వాల్మీకి వచ్చిండు, అసలు వాళ్ళు వేరే కాలాలకు చెందిన వాళ్ళు, కానీ ఇందులో ఏదో చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఈ కావ్య పురుషుణ్ణి, సారీ, కావ్య పురుషుడు కదా, కావ్య పురుషుణ్ణి వాల్మీకి తీసుకుపోయి పెంచినట్టు. ఆ తర్వాత ఏదో వ్యాసుడు ఇక్కడేమో సాహిత్యవధ విషయంలో వచ్చి సరస్వతిని కలిసి సంథింగ్. అదే ఇక్కడ ఇది చాలా ఉందండి. ఇదంతా నేను ఐ కుడ్ నాట్ బికాస్ రాష్ట్రాలు ఎక్కడెక్కడ వీళ్ళు తిరిగారు, హనీమూన్ ట్రిప్ అన్నమాట. హనీమూన్ ట్రిప్ కాదు, అతడు అలిగిపోతూ ఉంటే ఈమె అన్నయించడానికి వెళుతుంది అని చెప్పారు. అది మీరు ముగ్గురు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. కావలసిన వాళ్ళు తర్వాత ఎవరన్నా వింటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి. ఆ టెక్స్ట్ తీసుకుంటే మీకు ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ సంస్కృత్ టర్మ్స్ అన్నిటికీ గురువు గారు మోడర్న్ టర్మ్స్ ఇచ్చారండి, సిటీస్ నేమ్స్. దట్ విల్ హెల్ప్ యూ. అందువల్ల ఆ పుస్తకం దగ్గర ఉంటేనే బెటర్. అదంతా ఈ పవర్ పాయింట్ లో ఇచ్చారు, చాలా పెద్దగా అయిపోతుందండి. అదో చిన్న బుక్. ఓకేమ్మా. నెక్స్ట్. ఇది మామూలుగా ఇది ఊరికే నేను నాట్యంలో ఇది నేను రాసింది అలాగే పెట్టింది ఆవిడ. ఇది కావాలంటే మీరు టైప్ చేసుకోండి. నాట్యంలో అంటే ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే, ప్రవృత్తి, వృత్తి, రీతి అనే వాటిని ఎంత చక్కగా ఇది గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేశారండి. నాట్యంలో వేష విన్యాసం ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఏం చేస్తాడు మన రాజశేఖరుడు, ఇలా ప్రవృత్తిలో దీనిలో చూశాడు, అక్కడ ప్రవృత్తిని చూశాడు, వృత్తిని చూశాడు. ప్రవృత్తి అని కాదు, వేషం ఇలా ఉండింది, ఇలా విలాసంగా ఉన్నారు, ఇలా మాట్లాడారు అని మూడు చెప్తాడండి. ఎక్కడ కవి పురుషుడు అంటే సాహిత్య వధువు వెళ్ళినప్పుడు ఆయా ప్రదేశాల్లో ఇవి చూశారు అంటాడు. దానికి గురువు గారు ఇది, అందుకే గురువు గారిది ఎందుకు మనకు వై వి నీడ్ హిజ్ ట్రాన్స్లేషన్స్ అంటే, దానికి ఆయన ఏం చేశారు, అది వేష విన్యాసం అని ఏదైతే ఆ మన రాజశేఖరుడు చెప్పాడో,
అంటే ఏమిటి అంటే మనం ఏదైతే నాట్యశాస్త్రంలో మీరు చదువుకున్నారండి, మీరు కూడా చదువుకున్నారు, వృత్తి ప్రవృత్తి రీతులని మన ధ్వన్యాలోకంలో కూడా మనం చదువుకున్నాం కదండి. అవంతి దాక్షిణాత్య ఇత్యాదులు. అందువల్ల ప్రవృత్తి అనేది వేష విన్యాసము, ఆ వృత్తి అనేది విలాస విన్యాసము. విలాసం అంటే నాకు ఒక రకమైనటువంటి హొయ్యలు అంటాం కదా మనం, ఒక స్టైల్ అన్నమాట. విలాసం అనేది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఒక రకమైన గెయిట్ ఆర్ సంథింగ్. వచన విన్యాసమే రీతి అంటే మాట. వాడికి రీతి లేదు, రీతి రివాజు లేదు, రీతి రంగం లేదంటారు. సో ఇక్కడ అకార్డింగ్ టు రాజశేఖర, స్టూడెంట్స్ ఆర్ ఆఫ్ త్రీ టైప్స్. మీకు ఇంతకు ముందు చెప్పాను. శిష్యాహ, యాక్చువల్గా ఇది స్టూడెంట్స్ అనే కాదు, లెర్నర్స్ అని తీసుకోవాలండి. అతను శిష్య అన్నాడు కాబట్టి నేను మీకు స్టూడెంట్స్ అని ఇచ్చాను, బట్ యాక్చువల్లీ లెర్నర్స్. దిస్ టు ఆయన ఎవరి విషయంలో చెప్తాడు అంటే మంచి కావ్యం రాయాలనుకున్న వాళ్ళ విషయంలో చెప్తాడు. ఆయన మాట్లాడింది ఏదైనా కూడా గురుకులము ఇది కాదు. ఆయన మాట్లాడేది ప్రతిదీ కూడా కావ్యానికి, కావ్యజ్ఞ శిక్షయాభ్యాసం అని చదువుకున్నట్టుగా కావ్యము రాయదలుచుకున్న వాళ్ళ కోసం. అక్కడ ఎలా ఉన్నాడు? బుద్ధిమాన్, ఆహార్య బుద్ధి, దుర్బుద్ధి. ఇంకా ఉందమ్మా దీన్ని. హలో. ఆ ఇక్కడ ఇంకొకటి ఏం చేశాడు? శక్తి అన్నారు. శక్తి అనే దానికి అతను ఏం చెప్తాడు? సమాధి అభ్యాస అని చెప్పాడండి. ఎవరు? రాజశేఖరుడు. దానికి ఇక్కడ గురువు గారు మన ఎక్స్ప్లెయిన్ చేశారు. సమాధి అనేది మానసిక ప్రయత్న. నా రైటింగ్ కొంచెం అర్థం కాకపోవచ్చు. అభ్యాస అనేది బాహ్య ప్రయత్న. అభ్యాసం అనేది ఎక్స్టర్నల్ ఎఫర్ట్ కదా. ఈ సమాధి అనేది మీకు యోగం చదువుకున్నారు కదా, సో మానసిక ప్రయత్న. ఓకేమా? ఇది అయిపోయింది మేడం, ఇంకా అది లాస్ట్ కాదే, అది నెక్స్ట్. అది ఊరికి నెక్స్ట్. అధ్యాయాలే కదా, అది పెట్టేసేయండి. అది ఊరికే ఇందాక చెప్పింది. టట్ టట్ టట్. మన టైంలో మీకు కంప్లీట్ ఆల్సో. ఇది ఊరికేనండి, ఇట్లా టేబుల్ ఫామ్ లో ఈజీగా ఉంటుందని. ఓకే. స్టైలు వైదర్భి మాగదే అని ఏం చెప్పలేదండి, ఇది మీకు ఇచ్చింది. ఓకే మా నెక్స్ట్. మీకు అంతా చూసుకోండి మీరు. బ్రీఫ్ ఇంట్రడక్షన్, తర్వాత క్లాసిఫికేషన్, క్యారెక్టరిస్టిక్స్ అంతా అది సేమ్ మీకు చెప్పింది. ఓకే. అంతే. ఇంతే. సో దిస్ ఈస్ థింగ్. సో పవమాన సుతుడు బట్టు పాదార విందములకు అనుకుని. సో ఈ విధంగా ఒక గురువు గారు మనకు అందించిన ఒక అమూల్య రత్నము ఈ కావ్య మీమాంస. దీన్ని మనము నిజం చెప్పాలంటే వారు అంత విస్తృతంగా రచించినప్పటికీ మనము మన సమయాన్ని బట్టి, మన దీన్ని బట్టి, అంటే ఈ మన ఉద్దేశ్యము గురువు గారిని పరిచయం చేయడము, గురువు గారి కృతులను పరిచయం చేయడము, గురువు గారు అందించిన విధానాన్ని పరిచయం చేయడం. ఎందుకు ఈ కావ్య మీమాంసను ఎన్నుకున్నారు అంటే, ఇప్పుడు మీకు అందరికీ అర్థమవుతోంది, అంటే నాకు అర్థమయ్యింది, మీకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఇంత ఉత్తమ గ్రంథం కాబట్టి, ఇంత అమూల్య గ్రంథం కాబట్టి ఎన్నో అలంకార గ్రంథాలు ఉన్నాయండి. అసలు మామూలుగా గురువు గారు రాసినటువంటి 10-12 గ్రంథాలే కాదు, అలంకార శాస్త్ర వాంగ్మయము, ఆయన అలంకార శాస్త్ర చరిత్ర అనే గ్రంథం కూడా రాశారు. బోలెడన్ని ఉన్నాయి, అసలు ఎన్ని ఉన్నాయో లెక్కలేవు. అంటే ఆ వారికి లభ్యమైనవి కొన్ని చాలా ప్రాచుర్యమైనవి, అవి కాకుండా కూడా చిన్న చిత్ర చాలా ఉన్నాయి. కానీ మీరు సెలెక్టివ్ గా తీసుకున్నారు. ఒక క్షేమేంద్రుడు, ఒక ఆనందవర్ధనుడు, మరి రుద్రటుడు కూడా కావ్యాలంకారం అని రాశాడు. ఇంకా ఉద్భటుడు కావ్యాలంకార సంగ్రహం అని రాశాడు. అంటే ఆల్మోస్ట్ గురువు గారు ఎలాంటివి తీసుకున్నారంటే, ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ ఆథర్స్ అంటాం కదా మనం. ఆ ఇండిపెండెంట్ ఆథర్స్ ఎవరైతే ఇండిపెండెంట్ వ్యూస్, ఇండిపెండెంట్ థియరీస్ ఎస్టాబ్లిష్ చేశారో అలాంటి గ్రంథాలు తీసుకుని ఆయన అలంకార శాస్త్రాన్ని ఆ ఆ విధంగానే ఆయన తీసుకుని వ్యాఖ్యానించారు. ఏదన్నా ఆల్మోస్ట్ ఐడియాస్ రిపీట్ అవ్వడము, లేదా ఇప్పుడు భామహుడి కావ్యాలంకారం పైన వచ్చినటువంటి సమీక్ష గ్రంథాలు అలాంటి వాటి జోలికి వరపోలేదు. భామహుడు ఇండిపెండెంట్ థింకర్ అండ్ అద్భుతమైన, అది చాలా అద్భుతంగా ఇచ్చాడు కావ్యాలంకారం అనేది. ఆల్మోస్ట్ చెప్పాను కదా, భరతుడి నెక్స్ట్ అదే అదే వచ్చింది మనకు అలంకార గ్రంథం. భరతుడిది నాట్ ఎక్స్క్లూజివ్ అలంకార గ్రంథం. అలంకార ఈజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ ఆఫ్ నాట్య. కాబట్టి ఇక్కడ భామహుని తీసుకున్నారు. దండి కూడా ఇండిపెండెంట్ గా కావ్య లక్షణం చెప్పాడు.
అదే విధంగా తర్వాత మనకి వామనుడిని తీసుకున్నారు. వామనుడు కావ్య లక్షణ అంటే కావ్య లక్షణకారులను మన కావ్య లక్షణకారులను మీరు ధ్వన్యాలోకంలో చదువుకున్నారు. కావ్య లక్షణాలు ఎవరైతే చెప్పారో వాళ్ళే తీసుకున్నారు. కావ్య మీమాంసలో కావ్య లక్షణం అంటే ఒక లక్షణం చెప్పలేదు. కావ్యాత్మ అనో రీతి అనో ఏం చెప్పలేదు. కానీ ఒక విశ్వరూపం కావ్యం అంటే ఏముండాలో కావ్య ప్రపంచాన్ని గురించి విమర్శించాడు కాబట్టి గురువు గారు దీన్ని కూడా తీసుకున్నారు. ఇంకా మనకి ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే క్షేమ మన ఆనందవర్ధనుడిది వస్తుంది నెక్స్ట్ ధన్యాలోకము. దాని తర్వాత మనం కావ్య ప్రకాశం తర్వాత క్షేమేంద్రుడి ఔచిత్య విచార చర్చ. ఔచిత్య విచార చర్చ కూడా చాలా బ్యూటిఫుల్, అంటే ఔచిత్యాన్ని గురించి మాట్లాడతారు. అది ఓన్లీ ఇంట్రొడక్షన్ పార్ట్. కావ్య ప్రకాశం మీరు చదువుకున్నారు, ధ్వన్యాలోకం మీరు చదువుకున్నారు. ధ్వన్యాలోకంలో ఏవైతే కొత్త మంచి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఏవైతే పర్టికులర్లీ అందులో మీ దాకా రాని టాపిక్ ఓన్లీ ప్రథమోద్యోతం, ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా అంతే ఉందట. ఆ ఎంఏ వాళ్ళకి మీకున్నదే వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది లాభం లేదు. మూడవ ఉద్యోతం అసలు స్వరూపాన్ని చెబుతుంది. వాక్యం అసలు రసధ్వని అనేది ప్రాణం అని చెప్తాడు. కావ్యాత్మ అనేది ఏదైతే ఉందో చెప్తాడు. రసం అంటే ఏంటి, రసాభాస అంటే ఏంటి అని చెప్తాడు. కాబట్టి ఐ థింక్ అది డిస్కస్ చేసేటప్పుడు ధ్వన్యాలోక ఐ హావ్ డిసైడెడ్ ఎవరు వచ్చి వేరే తీసుకుందామన్నా వేరే ఇస్తాను, కానీ ధ్వన్యాలోక నేను, ఎందుకంటే దట్ ఈస్ మై ఫేవరెట్ వర్క్ అన్నమాట. అందువల్ల ధ్వన్యాలోక నేనే తీసుకుంటాను. కొంచెము గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు. అచ్చా ప్లీజ్ ఓవర్ టు యూ, కొంచెం సేపు అన్మ్యూట్ అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ మనం అలంకార శాస్త్రాలకు చిన్న విరామం ఇచ్చి ఒకటి రెండు చిన్న కావ్యాలకు వెళదామా? రవీందర్ గారు అండ్ చారి గారు, సాహితీ. తప్పకుండా మేడం, తప్పకుండా మేడం. అంటే కొంచెము, ఎందుకంటే కొంచెం బ్రేక్ ఇద్దామా దీనికి. అలాగే మేడం. మనకు నెక్స్ట్ మిగిలినవి మీవే. ధన్యాలోకం, కావ్య ప్రకాశ అండ్ క్షేమేంద్రుడు అవి ఉన్నాయి అలంకార. సో ఇన్ బిట్వీన్ గురువు గారు రాసినటువంటి ఆ, మన లఘు కావ్య సంగ్రహం అని ఒకటి ఉంది చూడండి. దానిలో చాలా ముద్దుగా ఒకటి వ్యాఘ్రిత అనే సంవాదం అని చిన్నది ఉంది. అంటే నీలకంఠం గారు వాళ్ళు చెప్తా అన్నారు. లేకున్నా ఆయన కావ్య శైలి చూడడానికి లఘు కావ్య సంగ్రహంలో ఆయన క్రియేటివ్ రైటింగ్స్ అది. అది తీసుకుంటే మీరు అన్నట్టు మీ మీ హెవీనెస్ లో మీకు అది రిలీఫ్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఆ అవును. ఆ, చాలా ఇది ఓన్లీ రిలీఫ్. దీని శాస్త్రం కాదు అది. గురువు గారు లఘుకావ్య సంగ్రహంలో రాసిందంతా స్టోరీస్. ఆ స్టోరీలో మీకు టైం పాస్ ఉంటుంది. స్టోరీల చమత్కారము అండ్ టైగరస్ అండ్ కబ్ మంచి సంవాదం అండి, బ్యూటిఫుల్ ఆ పద్యాలు. కాబట్టి మహాన్ భారతోహం లాగా అంతకంటే చాలా చమత్కార జనకంగా ఉంటుంది. అది మనం తీసేసుకుంటే ఏమవుతుంది, మీకు కూడా కొంచెం ఆల్రెడీ అర్థశాస్త్ర భారం ఉంది అండ్ ఇది ఉంది కాబట్టి అందుకని అర్థశాస్త్రం మనం వీ కెన్ హ్యావ్. మీరు ఎప్పుడు ఎగ్జామ్స్ అయ్యేదాకా చారి గారు మాట్లాడటం, మనం సెషన్స్ పెట్టుకుందాం, ఇంట్రాక్షన్స్ పెట్టుకుందాం. అంటే ఏమంటారు అది రవీంద్ర? ఆ? ఆ? ఏమండి? అన్మ్యూట్ చేసుకోండి. 1 మంత్ 1 మంత్ మీకు ఆ, 1 మంత్ అంటే ఒక పని. ఆ, అందుకని 1 మంత్ అర్థశాస్త్ర గ్యాప్ అంటే ఇచ్చుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. అట్లాగే. ఎందుకంటే మీరు అర్థశాస్త్ర గ్యాప్, ఎందుకంటే మీకోసమే చెప్తున్నాను. అర్థశాస్త్ర అయితే సరే, ఆన్ ద హోల్ అది ఎప్పుడో రికార్డ్స్ వెళ్ళిపోతాయి, కానీ మీకోసం చెప్తున్నాను కాబట్టి వీ కెన్ టేక్ బ్రేక్ ఫర్ అర్థశాస్త్ర. ఓ, ఇది సాహితీ నందనం కంటిన్యూ చేద్దాము, మీరున్నా లేకున్నా నేనేం చేస్తా. అది ఆ కావ్యాలు చాలా లైట్ కావ్యాలు కదా. ఓకే. ఎందుకంటే ఈ అర్థశాస్త్రం ఏమో మన ఆప్షన్, మీరు అడగడం నేను చెప్పడం అది వేరు. బట్ సాహితీ నందనం గురువు గారి దానికోసం నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఐ హావ్ డిసైడెడ్ టు మన ప్రొసీడ్ అండి. అది ఓకే. ఓకే. ఎందుకంటే ఎంత వీలైతే అంత రికార్డ్ చేసేసి ఉమ్, అది ఎవరు చదువుతారు చదవరు నాకు అనవసరం, కానీ నేను ఒకసారి అనుకున్నాను కాబట్టి ఐ డూ దట్. ఐ డూ ఓకే. జస్టిస్ టు మై జాబ్ అంతే. ఓకేనా? ఓకే మేడం. అలా చేద్దాం. అయ్యో మీకు మీ అర్థశాస్త్రం ఉంటే మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తా ఐకేఎస్ లో, లేదంటే లేదు. మీరు ఓకే సరే. మేడం. ఓకే రైట్ మేడం. సరే. థ్యాంక్ యూ.
నమస్తే. థ్యాంక్స్ అమ్మా. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఓకే మేడం. మీరు కూడా సాహితీ కూడా రిలాక్స్ అవ్వచ్చమ్మా. యూ కెన్ స్పెండ్ విత్ యువర్ ఫన్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోండి అమ్మా, చెప్పండి నాకు. ఓకే మేడం. ఎప్పుడు వెన్ ఎవర్ యూ వాంట్ సమ్ మేడం ఒక 2 weeks బ్రేక్ అంటే బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు అలాగే. మీకోసం నేను నా కోసం మీరని మొమ్మాట పడుతున్నాం మనం, అది అవసరం లేదు. మీ ఓకే బ్రేక్ మేడం. నాకు బ్రేకే, నాకేం ప్రాబ్లం ఉండదు. బికాజ్ నేను ఇంకో పని చేసుకుంటాను. నాకు ఈ ఓకే. నాకు చెప్పడమే లైఫ్ అని కాదు కదమ్మా అసలు. ఎందుకంటే నేను ఐ కెన్ డూ సమ్ వర్క్, అదర్ వర్క్. లేదు ఇంకా కొన్ని నేనేమో వేరే వేరే కూడా రికార్డ్ చేయాలనుకుంటున్నాను కదా, చేస్తాను. వేరేవి కూడా వాంగ్మయంలో నాకు ఇష్టం ఉన్నవి రికార్డ్ చేస్తూ ఉంటాను. ఆ రకంగా చేస్తా. ఈ ల్యాప్టాప్ యూటిలైజ్ చేసుకుంటా, నా ఎనర్జీ యూటిలైజ్ చేస్తాను. కానీ యూ కెన్ హ్యావ్ బ్రేక్స్ నవ్ అండ్ దెన్. ఓకే మేడం. రవీందర్ గారు మీరు మాట్లాడుకుని నాకు చెప్పండి. చారి గారు ఎలాగో వాళ్ళతో టచ్ లో ఉంటారు కదా. ఓకే మేడం. తప్పకుండా. ఎందుకంటే ముఖ్యంగా మీరే వస్తున్నారు కాబట్టి ప్లీజ్ అలాగే. ఎనీ ఇంపార్టెంట్ ఏదన్నా ఉంటే నాకు చిన్న మెసేజ్ పెట్టండి. షూర్ మనమే మేడం. జాయిన్ అవుతున్నాం కదా, నేను చెప్తే సరిపోతుంది. ఓకే, అలాగేనండి. సరేమా, బాయ్. మేడం ఇది ఇప్పుడు ఈ పీపీటీస్ రవీంద్ర గారు షేర్ చేయమన్నారు కదా, ఆ, అది మీకు పంపిస్తే మీరు పంపిస్తారా అన్నిట్లో, లేకపోతే నేను ఆయనకి డైరెక్ట్ పంపించమంటారా? అన్నిట్లో ఎవరికి పంపించడం అంటే ఇది ఇప్పుడు? వేరే గ్రూప్స్ లో జస్ట్ ఇన్ కేస్ మీరు పంపించ వేరే గ్రూప్స్ లో ఏం పంపించాను, ఆయనకి కావాలని మాత్రం వాట్సాప్. పంపించేనా? ఆయనకును ఓకే. చారి గారికి, అదే ఎందుకంటే చారి గారికి, రంగ గారికి. అవసరం ఉన్న వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి అలాగేనండి. మన మనం పంపించి ఇవ్వటే ఎవడు వస్తలేడు కదా, ఎందుకు పనిలేక. ఓకే మేడం, సరేనండి, వాళ్ళిద్దరికి నేను పంపించేస్తాను. ఓకే అంతే, మేడం. ఎందుకు. థ్యాంక్స్. ఓకే మా, బాయ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఓకే.